జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయారా? అన్నిట్లో అపజయమే చిరునామాగా మారిపోయిందా? సంతోషం లేని జీవితాన్ని గడుపుతున్నారా? అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో, పిల్లల వివాహ సమస్యలతో సతమతమయ్యే జీవితాలలో ప్రధానంగా ఉండేటువంటిది ఈ ప్రేత దోషం. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిట్లో ఆటంకాలు, విజయం అంచుల దాకా వెళ్ళి అపజయం పాలవుతున్నాము. ఆస్తుల సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కాలేకపోతున్నాయి. అలాగే తరచూ అనారోగ్య సమస్యలు, దాంపత్య సమస్యలు, డబ్బు పరంగా సమస్యలు, ఇలా ఒకటా రెండా మానవుడి జీవితంలో ఏది సంతోషమో ఆ సంతోషం కరువైపోయి ఎంత సంపాదించినా నెలాఖరికి వచ్చేసరికి ఇబ్బందులతో ఉన్నాము అనంటే అది ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రేత దోషం. ఈ ప్రేత దోషానికి మన పీఠమాధుర్యంలో నారాయణుని యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం డిసెంబర్ 23వ తారీఖు రోజున ప్రేత దోష నివారణ పూజలు. ఈ ప్రేత దోషము 5 రకాల శాపాలతో కూడుకున్నటువంటిది. స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 శాపాల సమాహారమే ఈ ప్రేత దోషము. ఈ ప్రేత దోషాన్ని నివారించుకోండి. తప్పకుండా మీ యొక్క సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. మన పీఠం ఆధ్వర్యంలో డిసెంబర్ 23వ తారీఖు రోజున జరిగే ఈ ప్రేత దోష నివారణ కార్యక్రమంలో స్వయంగానైనా పాల్గొనవచ్చు, లేదా బ్రాహ్మణుని కర్తగా పెట్టైనా కానీ ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. మీకు వీడియోలు కూడా పంపించడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి.